కిడ్నీ టెస్టుల గురించి మనం తెలుసుకుందాం. కిడ్నీ టెస్టులు బ్లడ్ యూరియా, క్రియాంటిన్, జిఎఫ్ఆర్ అని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టుల్లో మనకి ఏం తెలుస్తుందంటే కిడ్నీ సరిగా పనిచేస్తుందా, పనిచేయట్లేదా, అసలు కిడ్నీ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈ టెస్టుల్లో మనకి తెలుస్తుంది. క్రియాంటిన్ అంటే బ్లడ్లో ఉండే వ్యర్థ పదార్థాలను క్రియాంటిన్ అంటారు. మరి క్రియాంటిన్ ఎక్కువ అవుతుంటే బ్లడ్లో మనకి వ్యర్థ పదార్థాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి, అంటే కిడ్నీకి కొంచెం డేంజర్ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అనేది మరి బ్లడ్ క్రియాంటిన్ పెరిగితే మనకి తెలుస్తుంది. గుండె ఏం చేస్తుందంటే రక్తాన్ని కిడ్నీస్కి పంపిద్ది. కిడ్నీ ఏం చేస్తుందంటే ఫిల్టరేషన్ చేసి వడగట్టేసి పోషక విలువలు గల ఆహారాన్ని గుండెకి పంపిద్ది. గుండె అన్ని భాగాలకు సమానంగా పంపిద్ది. మరి వ్యర్థాలను బ్లడ్ యూరియాగా మార్చి యూరిన్ ద్వారా బయటికి పంపుతుంది. కిడ్నీ ఈ విధంగా పనిచేస్తుంది. అయితే క్రియాంటిన్ పెరిగితే జిఎఫ్ఆర్ అనేది తగ్గిపోతుంది. అంటే క్రియాంటిన్ మామూలుగా ఎంత ఉండాలి? పురుషుల్లో అయితే 1.2 ఉండాలి, మరి స్త్రీలలో అయితే 1.1 మాత్రమే ఉండాలి. 1.2 కన్నా పెరిగితే కిడ్నీ దెబ్బతినే అవకాశం, కిడ్నీ ప్రమాదంలో ఉందని అర్థం అవుతుంది అన్నమాట. అందుకన్నా పెరగకూడదు. ఒకవేళ క్రియాంటిన్ పెరిగితే జిఎఫ్ఆర్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. క్రియాంటిన్ ఎంత ఉండాలి? 1.2 ఉండాలి పురుషుల్లో, స్త్రీల్లో 1.1 ఉండాలి. ఉంటే ఆరోగ్యంగా కిడ్నీలు ఉండయి అని అర్థం. అంతకన్నా పెరిగితే కిడ్నీలు దెబ్బతింటున్నాయి, కిడ్నీలు డేంజర్లో ఉండేయని మనకి అర్థం అవుతుంది. అంటే జిఎఫ్ఆర్ ఎంత ఉండాలి? 90 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండకూడదు. ఉంటే కిడ్నీ పూర్తిగా పనిచేయటం లేదని మనకి అర్థం అయింది. జిఎఫ్ఆర్ 5 స్టేజీలుగా మరి చెప్పబడింది. ఫస్ట్ స్టేజీ 90 కన్నా ఎక్కువ ఉండాలి. సెకండ్ స్టేజీ 60 కన్నా తగ్గిన, మరి థర్డ్ స్టేజీ 30, మరి ఫోర్త్ స్టేజీ 15, ఫిఫ్త్ స్టేజీ 15 కన్నా తక్కువ ఉంటే కిడ్నీస్ అనేది అసలు కంప్లీట్గా బ్యాన్ అయిపోయి పని చేయకుండా పోయినాయి, కిడ్నీలు అనేవి దెబ్బతినిపోయినాయి అనేది ఈ 3 టెస్టుల్లో తెలిసిద్ది. ఈ విధంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండయా లేవా, అసలు పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా అనేది ఈ టెస్టులను బట్టి మనం తెలుసుకోవాల్సింది కిడ్నీ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.